దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆదికాండము 3వ అధ్యాయము 7వ వచనంలో చూసినట్లయితే దేవుడు ఆదామును తన పోలికగా తన స్వరూపంలో మరి శ్రేష్టంగా సృష్టించి మరి అతని విలువల యందు దేవుని అభిప్రాయాలు నిశ్చయించి దేవుడు మంచి తోటలో వారిని ఏం చేశారు? ఏదైనా తోటలో వారిని ఉంచారు. మరి ఆదాము జీవితంలో పోగొట్టుకున్న ఆశీర్వాదాలు చూస్తే ఆదికాండము 3వ అధ్యాయం 7వ వచనంలో ఏమని రాయబడింది? అప్పుడు వారిద్దరి కళ్ళు తెరవబడ్డాయి. వారు దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కొట్టి తమకు కచ్చడాలు చేసుకున్నారంట. దేవుడు అనుగ్రహిస్తున్న కృపను పోగొట్టుకున్నారు ఆదాము హవ్వలు. మరి ఆయన ఏర్పరిచిన ఆ యొక్క విలువైన ఆ యొక్క ధన్యతలో ఇప్పుడు ఏమై ఉన్నారు? అక్కడ దిగంబరులై ఉంటున్నారు. దేవునికి మహిమ కలుగును. జీవితంలో మరి దేవుడిస్తున్న కృప, దేవుడి యొక్క సృష్టిగా జీవించే ఆధిక్యతే. క్రైస్తలో ఎప్పుడైనా మన లైఫ్లో ఎట్లా చేంజెస్ అవుతాయి అన్నది చిన్న చిన్న మార్పులతోనే దేవునికి దగ్గర అవుతాం, దేవుని దగ్గర ఇష్టపడతాం. చాలాసార్లు చిన్న చిన్న మార్పుల్ని ప్రత్యేకంగా ఎవరు చూసుకోరు. ఏ విధంగా నేను ఏ తప్పు చేశాను అన్నది పెద్ద తప్పులు మీకు స్కూల్ నుంచి నేర్పిస్తారు. వ్యభిచారం చేయొద్దు, దొంగతనాలు చేయొద్దు, తప్పుడుగా ఉండొద్దు, అబద్ధాలు చెప్పొద్దు, ఇవన్నీ నేర్పిస్తారు. కానీ మీకు ఈ తప్పు అన్నది దేవుడు చెప్పిన ఆజ్ఞాతి క్రమము పాపం అన్నది, దేవుడి నడిపింపుకు వ్యతిరేకంగా ఉండడం కూడా పాపమే. అయితే దేవుడు ఏదేనలో సృష్టించి వారికి ఏం చేశాడు? ఆ తోటలో తన పోలికగా తన స్వరూపంలో తన బిడ్డలుగా జీవించే ఆధిక్యత వాళ్ళకి ఇచ్చినప్పుడు దాన్ని పోగొట్టుకున్నది ఏంటంటే ఆ తినకూడని ఫలాలు తిన్నారు. తినకూడని ఫలాలు తిన్నప్పుడు వారి కళ్ళు తెరవబడ్డాయి, వారి జ్ఞాన మనసు వచ్చింది. అప్పుడు ఏం జరిగింది? దేవుని సన్నిధికి దూరమైంది. చూడండి, దేవుని సృష్టిగా దీవించిన మరి దేవుని యొక్క సహజత్వంలో ఉంచిన ఆయన కృపతో కలిపి ఉంచినది పోగొట్టుకున్నప్పుడు వాళ్ళకి ఏం కలిగింది? ఎట్లా జ్ఞాన మనసు వచ్చినప్పుడు వాళ్ళు ఏ విధంగా ఉన్నారు? దిగంబరులుగా. దేవుడి సృష్టిగా ఉండాల్సిన జీవితంలో మనలో ఆలంబన మనం ఏ విధంగా ఉన్నామన్నది కాదు, ఆయన నడిపింపును ఆయన యొక్క విలువలో మనం జీవిస్తాం. మన మీద మనకు ఎక్కువ జ్ఞానం కలిగి ఎట్లుండాలి అన్నది ఎప్పుడు మనకు ఆ జ్ఞానం వచ్చిందంటే తినకూడని ఫలాల్లో ఉన్న ప్రత్యేకమైన విజ్డమ్. అదేంటి? జ్ఞాన ఫలము. మంచి చెడున జ్ఞానమిచ్చే ఫలములు తిన్నాక దేవుని కృపను పోగొట్టుకున్నారు. మనం ఎప్పుడు వ్యక్తిగతంలోకి వస్తామో, చెడు మంచి ఎప్పుడు మనం నిర్ణయిస్తామో, మన విలువని మనం ఎప్పుడు సెక్యూర్ చేసుకోవడానికి జ్ఞానం కలిగి ఉంటామో, దేవుడి నడిపింపును మనం పెద్దగా మిస్ అయిపోతాం. హల్లెలూయా. దేవుడి నడిపింపును మిస్ అయిపోతాం. మన లైఫ్ మనం డీల్ చేసుకోగలిగినప్పుడు దేవుడి నడిపింపు, దేవుడి మాట సన్నిధికి వచ్చి ఏం మాట్లాడతాడన్న జ్ఞానానికి పట్టబడము. ఖచ్చితంగా మన ఓన్ యాంకరింగ్ లాగా ఏముంటుంది? మంచి చెడుల మరి మనమే చచ్చిపోకపోయినా మన శ్రేయస్సు మనం చూసుకోవాలి, మన జీవితాన్ని మనము బాగు చేసుకోవాలి అన్న జ్ఞానం. అందుకే ఎప్పుడైతే వారు ఆ మంచి చెడుల ఫలాలు తిన్నారో, దేవుడిచ్చిన కృపను పోగొట్టుకున్నారు, అక్కడ వారి ఆత్మీయమైన మరి వాళ్ళు ఏమయ్యాయంట? వారి శరీర కళ్ళు తెరవబడ్డాయి, ఆత్మీయమైన కళ్ళు మూయబడ్డాయి. దేవుల్లో ఉన్నప్పుడు మనము శరీరాన్ని చూసుకోము. ఏ విధంగా ఉంటాము? ఆయన ఆలోచనతో, ఆయన జ్ఞానంతో, ఆయన ఇస్తున్న కళ్ళతో, ఆయన ఇస్తున్న నడిపింపుతో జీవిస్తాం. ఎప్పుడు మనం కాన్షియన్స్కి మనం ఎప్పుడు స్లోకి వస్తామో, నేనేంటి, నా లైఫ్ ఏంటి, నేనేంటి ఇలా కూర్చోవడము అన్న స్థితికి మన మనసు పట్టబడుతుంది. నేను అని మన అడ్రస్తో మనం ఉన్నప్పుడు మన శ్రేయస్సును మనం ఖచ్చితంగా బాగు చేసుకోవడానికి ఏమేమో చేస్తాం. ఇప్పుడు చూడండి, ఒకప్పుడు పాతకాలంలో ఇన్ని హాస్పిటల్ ఉన్నాయా? ఇన్ని మరి జ్ఞానం ఉందా? ఇంత టెక్నాలజీ ఉందా? అప్పుడు కాలం వాడికి ఎక్కువ సంవత్సరాలు బ్రతికారు. మరి ఇప్పుడు 20
30 దాటిందంటే రోగాలు, మొత్తానికి 30 అయితే ఇంకా ఎన్నో జబ్బులు, 40 వచ్చిందంటే పక్కా ముసలోడి సంగతి. ఇంకా ఇవన్నీ 40 దాటిందంటే ఎన్నో ఇంకా రోగాలు, బాధలు, వేదనలు ఇవన్నీ వస్తుంటాయి. అయితే ఒకప్పుడు ఆశీర్వాదం, అజ్ఞానంగా ఉన్న దేవుని యొక్క కృపతో ఉన్నారు కాబట్టి వాళ్ళకు అవన్నీ లేవు. కాబట్టి పరిశుద్ధాత్మ 2 కొరింథీ 4:4 ఒక మాట చెప్పాడు. త్వరగా దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రం వృద్ధితనం కలగజేస్తును. అవిశ్వాసులైన మనోనేత్రాన్ని వృద్ధితనం కలగజేస్తును. చూడండి, మామూలుగా మనం కొన్ని ఇంట్లో రోజు జరగాల్సిన పనులు, మంచిడలు ఉంటాయి. అవి కూడా మనం ప్రే చేస్తుంటే జనాలు అవి ఎన్నో మన చేతుల్లో ఉంటాయి. ఒక ఆధార్ కార్డు తెచ్చుకోవడము, కొన్ని పనులు జరిగించుకోవడము, కొన్ని విలువలు సంపాదించుకోవడము, వీటన్నిటిలో మనమంతా జ్ఞానం కలిగి మన అప్డేట్స్లో మనం అన్నీ చేసుకోవడం, సమకూర్చుకోవడం లివింగ్ స్టైల్. ఈ జీవిత విధాన శైలిలో కూడా దేవునితో ఆధారపడి వాటి కొరకు కూడా అన్నది మనం ఎప్పటి నుంచి అనుకున్నది చాలా చేయలేదు. మన చేతుల్లో ఉన్నదని వాడిని వాడుకోలేదు. మరి ఎప్పుడు ఆ సమయం వచ్చినప్పుడు అవి పొందుకుంటారు. అదే మన చేతుల్లో ఉన్న వాటిని కూడా మనం ఎందుకు చేసుకోలేకపోయాం? ఈ స్టడీస్ ఎందుకు చదవలేకపోయినా, ఈ పనులు ఎందుకు చేయలేకపోయినా, ఈ స్థలం ఎందుకు కొనలేకపోయినా, ఈ యొక్క విలువలు ఎందుకు అవన్నీ మన చేతుల్లో ఉన్నా చేసుకోలేదు. ఈరోజు చర్చిలలో సాక్ష్యాలు చెప్తున్నారు. అయ్యగారు ప్రార్థన చేశాక నేను ఇల్లు కట్టుకున్నా, అయ్యగారు ప్రార్థన చేసుకున్నాక ఒక ఆవిడ అన్ని నేను ఆధార్ కార్డు తెచ్చుకున్నా అంటే దాన్ని బ్రహ్మానంద జోక్ని కామెడీని యాడ్ చేసి దాన్ని నవ్వుల పాలు చేశారు. అయ్యగారు ప్రార్థన చేస్తే మా ఆధార్ కార్డు ఎక్కడ తెచ్చుకుంటారు, మన ఎట్లా అప్లై చేయాలి, మన దాంట్లో ఎట్లా తెచ్చుకోవాలి, మన విధానాలు తెచ్చుకుంటారు. కానీ అది కూడా ప్రార్థన అని సాక్ష్యం చెప్పడానికి ఆధార్ కార్డు ఏమైనా దేవుడు ఇచ్చేదా అని జోక్ చేశారు. కానీ మన విలువలు అన్ని కలిగి ఉన్నా వాటిని మనము మన యొక్క నిర్లక్ష్యత అనుకోవచ్చు, మనం తెచ్చుకోలేని స్థితి అనుకోవచ్చు, మనము అది ఏ విధంగా మిస్ అయిపోతుంది అన్నది. ఇవన్నీ మన చేతుల్లో విషయాలైనా మనం పొందుకొని అనుభవించాలంటే ఓవా ఇల్లు కట్టించాలి కదా. మీ చేతుల్లో ఉన్న మీరు ఎంతమంది ఆ పని చేయగలుగుతున్నారు? మా పాప మెడికల్లో ఉంది, ఎదురుకున్న టాబ్లెట్ కూడా వేసుకో. నేను మెడికల్లో పెట్టాను, మా టాబ్లెట్ వేసుకో అని చెప్తాను. ఎదురుకున్న వీటివన్నీ కొన్ని ఆమె పాటించాలి, మనకు చేయాలి. ట్రీట్మెంట్ చేస్తున్న జనాలకి అవి తెలుసు, కానీ వాళ్ళు అవి చేయలేదు. చూడండి, ఏ ఫీల్డ్లో ఉన్నారో ఆ ఫీల్డ్ అది కరువుగా, ఆరోగ్యాలు కరువుగా, పరిస్థితులు కరువుగా, వాటి చైతన్యం లేకుండా ఉండడానికి వాళ్ళు ఆ స్థితిని ఎందుకు నిర్లక్ష్యంగా ఉంటారు? కొన్ని విషయాల్లో నెగ్లజెన్స్ అనేది. కొన్ని దేవుడు కూడా మనకి ఏం చేయాలో ఎదుర్కొన్న వాటినైనా పొందుకొని వాటిని ఉపయోగించుకోవడానికి ఆయన కృప మనకి అవసరం. అట్లాగే దేవుడు తన పోలిక తన రూపంలో సృష్టించిన మనుషులు ఆయన ఇచ్చిన సహజత్వాన్ని, ఆయన ఇచ్చిన నడిపింపును, ఆయన ఇచ్చిన మరి రూపాన్ని కోల్పోయి ఇప్పుడు ఏమయ్యారు? దిగంబరులు అయ్యారు. దేవునికి మహిమ కలుగును. మరి వారి కళ్ళు ఏమైనాయట? గుడితనమై. ఏ కళ్ళు తెరవబడ్డాయి వాళ్ళకి? శరీర కళ్ళు తెరవబడినప్పుడు ఆత్మీయ కళ్ళు మూయబడ్డాయి. జీవితం మీద ఎక్కువ కాన్షియన్స్ కలిగి ఏం చేసుకోవాలి, ఏం చేసుకోవద్దు అన్నది ఎక్కువ జిజ్ఞాస ఉన్నోడికి ఏం జరగవు. వారి కష్టం మిగిలిపోతుంది. ఎందుకంటే వాళ్ళు లేకుండా లేచి చాలా రాత్రి అయిన పండుకోవచ్చు. జీవితాన్ని ఎట్లా అన్నది మరి ఐడియాలు, వివేకాలు ఎవరికి ఆయన చిత్తాన్ని ఇంకా చూపించవు. మీ జ్ఞానాన్ని, మీ యొక్క అభిప్రాయాన్ని మాత్రమే సంపూర్ణం చేస్తాయి. కాబట్టి అందులో మీ ప్రయాసం ఉండిపోతుంది. దేవుడి చిత్తము, దేవుడి నడిపింపు. మరి వీటన్నిటిలో మన చేతుల్లో ఉన్న విలువలు కూడా అనుభవించడానికి ఆయన కృప ఇస్తున్నాడు. హల్లెలూయా. ఇది అందుకే ఎప్పుడైతే దేవుని యొక్క సువార్త రాకుండా ఏది గుడ్డితనం కలిగిస్తుందంట? మరి తిరిగి దేవుని యొక్క కృప పొందుకోకుండా అడ్డుకుంటున్న ఆత్మీయ కళ్ళు మూసేస్తూ మనం దేవుని తెలుసుకోకుండా, ఆయన ఇస్తున్న ఉనికిని అనుభవించకుండా, ఆయన శ్రేయస్సును పొందుకోవద్దంటే
ఏం చేస్తున్నట్టు సాతాను ఈ యుగ సంబంధమైన దేవత మనోనేత్రాలను మూసేస్తూ మన విలువల్ని సేద్యపరచుకోకుండా వాటిని అనుభవించకుండా చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఇది మొదటి తప్పు. మరి రెండవ తప్పు చూసినట్లయితే అదే 3లో మరి ఏమయ్యారు? దిగంబరులుగా మారారు. ప్రైజ్ ది లార్డ్. దేవుడిస్తున్న సహజత్వంలో వారు ఆయన కృపతో కప్పబడ్డారు. ఆ కృప పోయి ఇప్పుడు ఏమయ్యారు? దిగంబరులుగా. చూడండి, గ్రేస్ అనేది నేను చెప్తాను. హెల్త్ ఇష్యూస్, షుగర్ కొంచెమైతే లో అవుతుందంటే కొంచెమైతే హై అవుతుంది. మరి ఇండియన్ నుంచి షుగర్ నార్మల్గా ఉండేవాళ్ళు ఈ లో హై అనేది ఎప్పుడన్నా నాకు తెలిసిన ఆవిడ చెప్పింది, అమ్మ సడన్గా పడిపోతుందంట, ఎందుకంటే లో అవుతుంది, సడన్గా హై అయిపోతుందంట. అందులో సమతుల్యత మనిషి కంటే ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ దాటితే రోగము, ఆ లిమిట్ లోపల అది తక్కువైనా రోగం. లిమిట్లో బ్యాలెన్స్డ్గా మనం ఉంచాలి అంటే మన మనోడలో ఎన్నో తిండి చేత జీవితం చేత మనం అదుపు చేయడానికి ఎన్నో విలువలు వాడుతుంటాం. కానీ ఇవన్నీ లేకుండా కూడా మనం బాగున్నామంటే హల్లెలూయా, హల్లెలూయా. నీకు తెలియకుండా ఎన్నో రోగాలు రావచ్చు, నీకు తెలియకుండా ఎన్నో పరిస్థితులు పడిపోవచ్చు. బీపీ కూడా అంతే, పడిపోతే ఒక జబ్బు, పడిపోకపోతే ఎక్కువైనా ఒకటి, తక్కువైపోయినా ఇంకోటి. మరి మన జీవితాన్ని కాపుదలకు ఉంచిన వాడెవరు? కృప. ఆ కృప వస్త్రంలాగా మన మీద కప్పి ఉంచారు. ఆ కృప పోగొట్టుకున్నారు. ఇప్పుడు ఏమయ్యారు? దిగంబరులు అయ్యారు. దేవుని ఉనికిని మరి సహజంగానే పోగొట్టుకునే విధానంలో ఆది మానవుడిగా ఉన్న ఆదాము పోగొట్టుకున్న పద్ధతి చూస్తే ప్రకటన 3:17 చూస్తే, ప్రకటన 3:17 కలగతి నీవు దౌర్భాగ్యుడను, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడును, గుడ్డివాడు, దిగంబరుడవై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనాభివృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకొనుచున్నావు. హల్లెలూయా. ఒక అతను చర్చి ముందరకు వచ్చి, నేను చాలా హెల్దీగా ఉన్నాను, బలిపీఠం దగ్గరకు వచ్చి హెల్దీగా ఉన్నాను, ఇప్పుడు నాకు ఏ హెల్త్ ఇష్యూ లేదు అని నాకు చెప్పాడు. అని అంటే ఇంకోసారి నన్ను రోగిష్టి అని ఏమైనా అనుకుంటారేమో, నాకేమైనా వస్తుందని అనుకుంటారేమో అని వాళ్ళ దగ్గరకు వచ్చి నేను హెల్త్గా ఉన్నానంటే నాకు ఇదే వాక్యం గుర్తొచ్చింది. మనం దేవుని నడిపి కోరుకొని మరి దేవుని సేవకులకు ఏమనిపిస్తుంది అన్నది వాళ్ళ అభిప్రాయం. సరేమో ప్రార్థన చేయడం, వందనాలమ్మ. నేను రోజు ఒక మెసేజ్ వేరే వేరే దాంట్లో వస్తుంది, అయ్యగారు ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ యూ, నా కోసం ప్రార్థన చేస్తున్నారని నాకు ఒక మెసేజ్ వస్తుంది. ఈ వాట్సాప్ గ్రూప్లో ఎవరెవరో అది తీసుకొని నేను నీ కోసం ప్రేయర్ చేస్తున్నానని నాకు పెడతారు. అయితే మనం వాళ్ళ ఫ్రెండ్షిప్ని యాక్సెప్ట్ చేసిన తర్వాత వాళ్ళు మన కోసం ప్రేయర్ చేస్తున్నారని మన స్నేహాన్ని, మన విలువల్ని వాళ్ళు తీసుకున్న తర్వాత పరిచయాలు పెంచుకొని మన శ్రేయస్సు కోరేవారిగా వారి కానుకలు అడుగుతారు కొంతమంది. అట్లా కూడా చాలా మంది ఉంటారు. అయితే శ్రేయస్సు అనే ఒక మాట మీద దేవుని ఎవరు పడితే వారు కాదు, నీ సంఘ కాపరి నీ కోసం ప్రేయర్ చేస్తుందంటే వందనాలు చెల్లించాలా లేదా? నేను అంతా బాగున్నట్టే నెక్స్ట్ టైం వాళ్ళ పేరు ఎత్తేమో, ఒకవేళ ఏమైనా అనిపిస్తున్నా నేను ఏమమ్మా నోరు మూసుకొని ఉండాలేమో, ఒకవేళ అనిపించి ఏమైనా ముందే ప్రార్థన చేయమని చెప్పినా మౌనంగా ఉంటే బెటర్. ఎందుకంటే వారికి ఇన్ఫియారిటీతో వాళ్ళు ఏమవుతారో మా కోసం ఏమంటారు ఫీల్ అయ్యి ఎత్తి పట్టడానికి అన్నది నేను ఇంకా బాగున్నాను అని నా మనసుకు తాకేటట్టు నిర్ణయంగా చెప్పాడంటే నేను అనుకున్నాను ఇంకా వీళ్ళ కొరకు మనము మా ప్రార్థన ఫ్యామిలీకి అవసరం లేదేమో అనిపించింది. కొన్ని విషయాల్లో దేవుడి సన్నిధి, డబ్బు, హోదా, విలువలు, మరి ఈ యొక్క మరి అదే సంఘము, ఆ 2:17లో ఉన్న సంఘం ఏ సంఘము? లవదేక సంఘం. అన్ని కలిగి ఉన్నావు కానీ నువ్వు దిగంబరివి. దేవుని కృప నీకు లేదు. హల్లెలూయా. దేవుని కృప లేకపోతే నువ్వు దిగంబరి అనేది తెలుసుకుని దేవుని కృప కొరకు ప్రయాసపడాల్సిన వారంగా ఎవరి సన్నిధికి? ఆయన సన్నిధి మా మీద ఆశీర్వాదంగా ఉండును గాక. చర్చికి వచ్చే వాళ్ళంతా పాపులు, రోగాలు, మరి నష్టజాతకులు, ఏమీ లేనోళ్ళు కాదు. ఆయన కృప కోరుకుంటే ఇక్కడికి వచ్చేదా. ఆమె పొద్దున గ్రూప్లో పెట్టిన వాక్యం ఏంటి? మీరు దేవుని సన్నిధిని భయం కలిగి ఉన్నప్పుడు ఆయన క్షేమం మీకు వస్తుంది. ఆయన సన్నిధి క్షేమం మీకు అవసరము. నీకు డబ్బు ఉందని ఇంట్లో కూర్చోవడం కాదు, నీకు విలువలున్న
ఉంచడం లేదు. దేవుడి సన్నిధి మనకు క్షేమం ఇస్తుందంటే మనుషుల దయలో దేవుని దయలో మరి జ్ఞానమందున వయసునందున యేసుప్రభు ఎదిగాడు. దైవ కుమారుడైనా కూడా ఈ 4 దిశలుగా దేవుడు ఎదగడానికి మనం కూడా దైవత్వాన్ని పక్కన పెట్టి ఏమీ చేయలేము. కాబట్టి కొన్ని బలహీనమైన మనసులు కలుగుతున్న విలువని పక్కన పెట్టి మహిమగా అప్పగించుకోవాలి. మరి రెండవది ఏమయ్యాడంటే మరి దిగంబరిగా. అందుకే ఆదికాండము 3:8 చూసినట్లయితే దేవుని సన్నిధి రాకుండా చల్లపూటను ఆదామును అతని భార్యలో తోటలో సంచరిస్తున్న దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఇంటికి రాకుండా యెహోవా యొద్దకు రాకుండా తోట చెట్ల మధ్యను దాచుకొనక దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావనెను. ఆమేన్. ఇప్పుడు నిరాడంబరంగా పసిబిడ్డలాగా ఆలంబనలో సిగ్గరగకుండా దేవుడి సృష్టిలాగే కదా. బర్త్డే రోజు ఎట్లా చిన్నపిల్లలు పుట్టగానే బట్టలు వేసుకొని వచ్చారా? మరి బట్టలు వేసుకుని వాళ్ళ అమ్మ పెద్ద చేస్తే పెద్ద అయ్యారు. కానీ పెద్ద అయ్యాక రూమ్లో తలుపులు వేసుకొని రెడీ అవుతారు. ఎందుకంటే పెద్ద అయ్యాక వాళ్ళ మీద వాళ్ళకి ఏమొస్తుంది? ఎదుగుదల. వాళ్ళు మరి దాగి ఉండడానికి వాళ్ళ జీవితంలో సిగ్గు, భయము. నేను ఒక యువకుడిని అని వాళ్ళలో వచ్చేది. వాళ్ళు ఎదుగుదల తీసుకొస్తున్న వాటిలో వారు ఏం చేస్తారు? ప్రైవసీ తీసుకుంటారు. కానీ దేవుడి సన్నిధానంలో నిరాడంబరంగా వచ్చి యథానిష్టిగా ఉండి ఆయన సృష్టిలాగా ఉండాల్సిన ఇప్పుడు ఏం చేశాడంట? దేవుడు చల్లపొద్దున రోజు సాయంత్రం వస్తున్నప్పుడు దేవుని ఎదుటకు రాకుండా నిలబడ్డాడు. ఎవరు? ఆదాము. చూడండి, దేవుని కూడా కలవకుండా ఉండాల్సినంత ఏంటి అంటే తాము బట్ట లేకుండా ఉన్నాము ప్రభు అని అన్నారు. ఆదామా ఎక్కడ ఉన్నావంటే నాకు బట్టలు లేవు. నిజానికి దేవుడు సృష్టించిన సృష్టికర్త దగ్గరే మన లోపాలు కలిగి మనము దేవుని సన్నిధికి నేను బలహీనంగా ఉన్నానని చెప్తే మనల్ని సృష్టించిన దేవుడు మనకు అన్ని ఇవ్వకుండా పోతాడా? కానీ దేవుని కలిగి ఉంటేనే అవన్నీ పొందుకోవాలి. నేను అందుకే నిన్న తిన్నాను ఒక వాక్యం చదివినప్పుడు ఇంతకు ముందు నన్ను ఎప్పుడు మీరేమీ అడగలేదు. యోహాను సువార్త 16లో మీరు నేను ఇప్పుడు వెళ్తున్నాను, నేను మీ మధ్యకి మరలా వస్తాను, అయితే మీ సంతోషము అప్పుడు ఎవ్వరు మీ దగ్గర నుంచి తీసేయాలి. దేవుడు మరలా వచ్చినాక మీరు నేను వచ్చినప్పుడు ఏమి అడగలని ఒక మాట రాసింది. దాని కింద మాటలు ఏముందంటే ఇంతకు ముందు కూడా ఏమి అడగలేదు, ఇప్పుడు మీరు ఏది అడుగుతారో మీరు అడిగింది నేను సంపూర్ణంగా అడుగుడి, మీకు ఆ పరిపూర్ణం మీరు పరిపూర్ణ అవ్వడానికి నేను అది మీకు ఇవ్వాలనుకుంటున్నాను అంటే మీకు దొరుకుతుంది. అయితే నేను వెళ్ళిపోతున్నా, నేను తిరిగి వస్తాను, తీసివేయని సంతోషం మీరు కలిగి ఉంటారు. నేను వస్తున్నాను అన్న మాటలో మీరు నన్ను ఏది అడగలేదు. దేవుని సంబంధులు ఏది అడగలంటే ఎలితి ఎవరితో నింపబడుతుంది? దేవుడితో ఎలితి నింపబడుతుంది. కాబట్టి నీ ఎలితిని బయటపడవు, నువ్వు అడగాలనిపించదు, దేవుడిని బట్టే తృప్తి చెందుతావు. అట్లాగే ఆదాము కూడా దేవుడితో ఉన్నప్పుడు ఆయన సృష్టిగా ఉన్నప్పుడు ఎలితి కనిపించలేదు. ఎప్పుడైతే ఆయన జ్ఞానానికి ఏ జ్ఞానానికి శరీర స్థితికి మరి ఆయన మనుషుల మరి స్పృహకు వచ్చినాక దేవుడి సన్నిధికి రావటానికి ఆయన ఎలితి కనిపించింది. ప్రభు నేను దిగంబరినై ఉన్నాను. పిలవగానే వచ్చాడా? ఎక్కడ దాక్కున్నాడు? కచ్చడాలో మధ్యలో దాక్కున్నాడు. మరి ఒకటి దేవుడి సన్నిధికి రాలేకపోయాడు, 2 దాగి ఉన్నాడు. చర్చికి రావటానికి కూడా చాలా మంది ఎలాంటి ఆంక్షలు లేకుండా రావాలి అంటే మీకు కూడా ఏవైనా ఎక్కువ జ్ఞానం, స్వనీతి ఇవన్నీ పెరిగాయి అనుకోండి, ఈరోజు ఆ మనసు బాగా రాని చర్చికి అంటారు. మీ మనసు బాగాలేకపోయినా, ఐరన్ బట్ట లేకపోయినా, కొన్ని పరిస్థితులు అటు ఇటైనా దేవుడి సన్నిధికి రావడానికి మీ పరిస్థితిని అడ్డుపెట్టద్దు, సహజత్వంగానే వచ్చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే 3వది దాక్కున్నారు, 4వది ఏం చేశారంటే దేవుడి సన్నిధికి దూరం అయ్యారు. మరి 5వది చూసినట్లయితే 3:22లో జీవవృక్ష ఫలాలు తినకుండా వారు గెంటి వేయబడ్డారు. చదవండి. అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడులను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకటి వంటి
కాబట్టి ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలములు కూడా తీసుకొని తిని ఆ. నిరంతరం జీవించునేమో అని ఆ. దేవుడైన యెహోవా అతను ఏ నేల నుండి తీయబడిన ఆయన చేసిన పోగొట్టుకున్న వాటిలో జీవవృక్షం తినకూడదని ఒక ఆజ్ఞ దేవుడు, మళ్ళీ తిని నిరంతరము జీవించొద్దన్నది. ఈ రెండు విలువలకు ఎవరు దూరం అయ్యారో ఆదాము దూరం అయ్యారు. చూడండి, మరి జ్ఞానాన్ని పొందుకున్నాక దేవుడి విలువలన్నిటికీ దూరం అవ్వడంలో దేవుడి సన్నిధానంలో ఏముంటాయి? జీవవృక్షములు. ఇప్పుడు మనిషి ఆయుష్ ఎంతమ్మా? 70 లేకపోతే 80 సంవత్సరాలు బ్రతకడం అధిక బలం అయిపోయింది. 80 సంవత్సరాలు కనిపిస్తలేదు. ఇప్పుడు అంతా 50 తర్వాతే చనిపోతున్నారు, 60 దాటలేకపోతున్నారు. కానీ మరి అప్పుడు నిత్య జీవం కలిగి అన్నది, మరి నిత్యం బ్రతికేవారిగా జీవవృక్ష ఫలాలు, మరి ఆ ఫలాలు దొరకకుండా అయినాయి. రెండవది మరి నిత్య జీవాన్ని పోగొట్టుకున్నారు. 7వ పాయింట్ చూస్తే ఆదికాండం 3:24లో ఏదేను నుండి వెళ్ళగొట్టబడ్డారంట. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఆజ్ఞను తిరస్కరించిన ఆదాము పోగొట్టుకున్న విలువలు, మరి ఆత్మీయత విషయంలో ఆయన ఏమయ్యాడు? కళ్ళు మూయబడి శరీర కళ్ళు తెరవబడ్డాయి. అందులో శరీర కళ్ళు తెరవబడ్డానికి ఏది పనిచేస్తుంది? ఇహలోక దేవత మరి శరీర కళ్ళు ఏం చేస్తుంది? తెరిచి ఆత్మీయ కళ్ళు గ్రహింపు లేకుండా. మీరందరూ నన్ను చూస్తున్నా, నేను మిమ్మల్ని చూస్తున్నాను, కానీ మీ అంత దేవుడు కూడా చూస్తున్నాడని ఎవరైనా చూడగలుగుతున్నారా? ఎవరికైనా కనిపిస్తుందా? కనిపిస్తే ఇంకా ఎవరి వైపు చూడరు, భూమి వైపే చూస్తూ ధ్యానంలోనే అప్పగించుకుంటారు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆత్మీయత కన్నులు మూయబడ్డాయి. తర్వాత దిగంబరిగా ఉన్నాడు. మరి 3వది దేవుని సన్ని దూరం అయ్యాడు. 4వది దాగాల్సి వచ్చింది. జీవప్రాణ ఫలములు తినకుండా అయిపోయాడు. నిత్య జీవాన్ని కోల్పోయాడు. ఏదైనా తోటలో నుంచి టోటల్గా వెళ్ళగొట్టబడ్డాడు. మరి అదే క్రీస్తు విలువలో మనం ఏ విధంగా ఆశీర్వదించబడ్డాము? ఎఫెసీ 1:17 దేవుడు మరి బలాత్క్షేమందు మరియు మీ మనోనేత్రాలు వెలిగించబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపునైనను నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమని పెట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం పెట్టిదో తెలుసుకొనవలెను. ఆమేన్. మరి అక్కడ పోగొట్టుకున్నవన్నీ యేసు ద్వారా పొందుకోవడానికి యేసు ప్రభు తిరిగి మనకు అవకాశంగా, మన జీవితాలకు ఉద్ధరణగా, ఏదైనా తోటగా ఈ లోకంలో మనకు దొరికాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆదాము పోగొట్టుకున్న విలువలు మనం చదువుకున్నప్పుడు అయ్యో అనిపించింది. కానీ యేసు ద్వారా అవి మనకు సంప్రాప్తిగా పొందుకోవడానికి ఎంత చక్కగా రాయబడిందంటే, మరి క్రీస్తు యందు ఉపయోగించబడిన బలాతిశయమును బట్టి. హల్లెలూయా. మరి యేసు ప్రభు ఉపయోగించిన మరి బలాతిశయం ఏంటి? పరలోక బలంగా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. మనిషి ఏటేటో ఒక జంతువును కోసేవాడు. జంతువు ఏటేటా చేసిన పాపాలకు పరిహారంగా ఉంది. మరి పరలోకంలో అయితే నిత్య జీవం కలిగిన విలువతో ఉంటుంది కదా. ఇప్పుడు మీరు పరలోకంలో ఉన్న జీవవృక్షపు ఫలములు తిని మళ్ళీ ఎప్పుడు చావు లేని వాడిగా ఉంటారేమో అని గెంటేసండి. కానీ యేసు ప్రభు ద్వారా ఆ నిత్య జీవము తిరిగి పొందడానికి ఆ పరలోక జీవంగా ఆ ఫలంగా దేవుడి ఇవ్వడానికి వచ్చాడు. అలాగే చెప్తాను. అలాగే బలాతిశయం అంటే ఏంటి? ఒక ఆమె చెప్పింది నెయ్యి వేసి చేయాలంటే రొట్టి. ఏం చెప్పింది? బల్లా రొట్టి నెయ్యి వేసి చేయాలని చెప్పింది. ఇంకొక ఆమె చెప్పింది నోట్లో వేసి కరిగిపోయి అప్పం తీసుకొస్తున్నాడు బల్లకి. ఇంకొక ఆమె చెప్పింది మరి ఇట్లనే చేయాలని ఇంకొక ఆమె చెప్పింది. నేను ఒక్కోసారి బ్రెడ్ తీసుకొచ్చి పెడతాను. అయితే క్వాలిటీస్ని బట్టి, ఆ బల్ల రొట్టెని బట్టి, మరి ఆ వాటిని సాంప్రదాయకంగా వాటిని చూస్తున్నారు. కానీ అది క్రీస్తు శరీరంగా అభిషేకించబడిన ఆయన దేహాన్ని చూస్తూ తింటే మీరు జీవాన్ని పొందుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను అన్నాను అక్కడ రొట్టె ఉన్నా ఏమున్నా
దేవుని నామాన్ని అభిషేకించినాక దానికోసం మాట్లాడద్దు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మన కొరకు ఎదురబడిన రొట్టెగా అభిషేకించాడు. హల్లెలూయా. అందుకే ఆ మాట చదివితే 7వ వచనంలో మరి మహిమైశ్వర్యం ఎట్టిదో ఆయన క్రీస్తును ఉపయోగించిన బలాక్షేమును బట్టి విశ్వసించినట్లు మనకేం తెరవబడాలంట? మనోనేత్రాలు వెలిగింపబడినందున. మీరు ఏదైనా చూసారా? ఏదైనా ఆశీర్వాదము, హవ్వ, ఆ ఫలాలు, ఆ నదులు అవన్నీ చూసారా? చూడలేదు. కానీ ఆయన పోగొట్టుకున్నాడు. ఈరోజు అందరికీ మరణం సంప్రాప్తమైంది. అందరము మరి ఈ లోకంలో ఆ జీవాన్ని కోల్పోయాం. కానీ యేసు ప్రభు ద్వారా జీవం తిరిగి మనకు సంప్రాప్తి అవ్వడానికి మరి ఆ యేసు ప్రభు మన కొరకు మరణించిన బలాతిశయము మనల్ని మరి ఏం చేశాడు? బలపరచడం కొరకు ఆయన మరణించాడు. అందుకే గోధుమ గింజ చేస్తేనే మీరు మొలకెత్తుతారు. నేను వెళ్ళిపోతున్నానంటే మనం మొలకెత్తాలని అర్థం. దేవుడు హల్లెలూయా. ఎట్లా వెళ్ళిపోయాడు? ఆ ధర్మశాస్త్రంలో మనం బాగుపడాలి, తప్పులు చేసి మనం పనిష్మెంట్ కింద ఉన్నవాళ్ళం. ఈరోజు పనిష్మెంట్కి ఎవరు బలి అయ్యారు? ఆయన బలి అయ్యి పునరుద్ధరణ మనకిచ్చాడు, నిత్య జీవం మనకిచ్చాడు, జీవం మనకిచ్చాడు. దేవునికి మహిమ కలుగుతుంది. యోహాను సువార్త 9:36 త్వరగా సమర్పించుకున్నాడు. చదవండి. అప్పుడు వాడు ప్రభువా నేను ఆయన విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవరిని అడగగా యేసు నీవు ఆయన చూచున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే అనెను. నేను ఆయనను విశ్వసించడానికి ఆయన ఎవడని అడగగా ఎవడు? యేసు ప్రభు. దేవుని యందు ఉపయోగించబడిన బలాతిశయము నీనా బలిగా మరి చావు లేని వాడు, మరి నిత్య జీవం కలిగిన వాడు మనకు బలి అయ్యాడంటే ఏదైతే మేకలు కోసే పని లేదు, గొర్రెలు కోసే పని లేదు. ఆయన బలినే మనకేమైంది? ఎల్లప్పుడూ చావులేని ఆయన శరీరం, ఆయన రక్తం మనకు పనంగా ఎప్పుడు సమర్పించబడిందో ఆయన శరీరం, ఆయన రక్తంలో మనకు ఆ నిత్య జీవము సంప్రాప్తి పొందుకున్నాం. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఆయన నామంలో బాప్తిజం తీసుకోవడము ఆ నిత్య జీవం పొందుకున్నట్లే. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆయన ఎవరు అని తెలియనోడు ఏమన్నాడు? అడుగుతున్నాడు. విశ్వాసం ఉంచడానికి ఆయన ఎవడు? నేత్రాలు తెలియబడకపోతే అట్లా అంటారు. ఆయన యందే నిత్య జీవము మనకిచ్చాడు. యెషయా మరి 61:10 చూస్తే త్వరగా తీయండి. ఒకరు లూకా 15:22 తీయండి. మరి ఆయన ద్వారా మనకు కళ్ళు తెరవబడ్డాయి యేసు ప్రభు ద్వారా. 2వ పాయింట్ చదవండి అమ్మా. యెషయా 61:10. శృంగారమైన పాక ధరించుకొనిన పెళ్లి కుమారుని రీతిగాను అలంకరించుకున్న పెళ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను మనకు ధరింపచేసి ఉన్నాడు. నీతి అను పైబట్టను మనకు ధరింపచేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి ఆమేన్. రక్షణ వస్త్రము చేత మనల్ని ఏం చేశాడు? ధరింపచేసి ఉన్నాడు. మరి ఆయన వస్త్రాలు కోల్పోయాడు ఆదాము. యేసు ప్రభు మనకి ఏ వస్త్రాలు ఇచ్చాడు? రక్షణ వస్త్రం. ఏ వస్త్రాలు ఇచ్చాడమ్మా? రక్షణ వస్త్రం. నాకు బట్టలు బాగా తెలుసు, క్లాతులన్నీ నాకు తెలుసు, నేను టైలర్ది కాబట్టి. కానీ ఈ వస్త్రాలు మరి ఏ వస్త్రాలు? జీవితంలో శాప పాప కర్మల నుంచి రక్షణ వస్త్రాన్ని ధరింపజేశాడు. అందుకే లూకా 15:22 అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రం త్వరగా తెచ్చి వీడిని కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించండి. ఎవరతను? ఆ పోగొట్టుకున్న వ్యక్తికి మీరెందుకు వస్త్రాన్ని పెట్టారు? నిన్న దినాలు నేను చూశాను. ఆయన పేరు పవన్ కళ్యాణ్. ఆయన గెలిచాడని చిరంజీవి ఏదో గిఫ్ట్ ఇస్తున్నారు. ఏ గిఫ్ట్ అంటే చూస్తే పట్టు పంచ కనిపిస్తుంది, శారీ లాగా ఉన్నట్టు.
బట్టలు పెట్టడము అని అనుకుంటే నేను అనుకుంటున్నాను గిఫ్ట్ ఇచ్చాను. దేవుడు కూడా మనకి ఏమి ఇస్తున్నాడు? వాళ్ళ ఇంటి మెంబర్ విన్నర్ అయ్యాడు. కుటుంబము ఆయన యోగ్యతను ఎత్తి పట్టడానికి ఆయనకి వస్త్రాలు ఇచ్చాడు. మనము పరలోకానికి విన్నర్ అయ్యాం. మనకి ఏమి ఇస్తున్నాడు దేవుడు? ఆమేన్, ఆమేన్. ఎంతమంది రక్షణ వస్త్రాన్ని కట్టుకుంటారు? ఎంతమంది రక్షించబడ్డారు? ఎంతమంది ఆ రక్షణ కలిగి ఉన్నారు? హల్లెలూయా. అందుకే తప్పిపోయిన కుమారుడికి ప్రశస్తమైన ఉంగరం వస్త్రము రింగు తీసుకోవడానికి త్వరగా తెచ్చి వీటిని కట్టి వీటి చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించి ప్రొవిన దూడను తెచ్చి వధించండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ విందుతో సత్కరించిన విలువలో ఎవరుంటున్నాడు? తప్పిపోయిన కుమారుడు. అదే ప్రకటన మరి 19:9 మరియు నాతో అతడు నాకు ఇలాగ చెప్పాడు, ఈ విధంగా చెప్పాడు, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు రాయుము. హల్లెలూయా. ఆ విందు పిలువబడిన వారికి ఏంటన్నా రాయబడిందంట? సన్నని నారబట్టలు, ప్రకాశమైన నిర్మలమైన సన్నపు వార్త. హల్లెలూయా. పరలోకంలో మనకి ఇవన్నీ ఇవ్వబడుతున్నాయి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి రక్షణ వస్త్రము, పరలోక యోగ్యతకు ఆ సన్నని నార బట్టలు, గొర్రెపిల్ల విందు, మనం వస్తే తప్పిపోయిన కుమారునికి చేసిన విందు ఎక్కడ జరగబోతుంది? తప్పిపోయిన కుమారుడు. నాకు ఒక్కోసారి అనిపిస్తుంది, ఇద్దరు పిల్లలు ఉన్న వాళ్ళు, ఒకరు బాగుంటే ఒకరు భార్య తల్లికి ఎంత బాగా అవుతుంది. ఒక ఉద్యోగం వస్తుంది, ఒకరికి వస్తుంది, ఒకరు బాగుంటుంది, ఒకరు బాగుంటుంది. అట్లా దేవుడు మన పిల్లలు ఒకరు అటు ఇటు ఉంటే ఎట్లా బాగుంటుందో, దేవుడు కూడా మన యందు దేవుడు ఆసక్తి కలిగి ఉన్నాడు. హల్లెలూయా. మీరు మీ పిల్లలు ఎట్లా కోరుకుంటున్నారో దేవుడు అట్లే కోరుకుంటున్నాడు. ఈరోజు ఈ లోకంలో తప్పిపోయిన వారికి పరలోకంలో ఆ విందును, వస్త్రాన్ని, ఆ రక్షణ శృంగాన్ని లోకంలో యేసుప్రభు ద్వారా పొందుకున్న వాళ్ళంతా అక్కడ సేవలు ఇచ్చబడి ఆ అధికారపూర్వకమైన హానెస్టీకి మీరు దగ్గర అవుతున్నారు. దేవుడికి మహిమ కలుగును గాక. కాబట్టి అక్కడ వస్త్రాలు పోగొట్టుకున్నారు, ఇక్కడ వస్త్రాలు పొందుకుంటున్నారు. ఎఫెసీ 2:18 చూసినట్లయితే దేవుని సన్నిధికి మనం చేరడానికి తిరిగి బలం ఇచ్చాడు. ఆయన ద్వారానే మనము ఉభయలము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. ఆమేన్. మనం రిజెక్ట్ అయిన పీపుల్, మనం ఎలాంటి వాళ్ళం? దేవుని సన్నిధికి మనం వెలివేయబడ్డాం. మన మీద వివాదం ఉంది. నాకు మీ మీరిచ్చే బలులు, మీరిచ్చే నాకు నచ్చవు, నాకొద్దు అని చెప్పేశారు దేవుడు. కాబట్టి మనం దేవుని సన్నిధికి మరి గెంటి వేయబడిన వారంగా ఉన్నప్పుడు యేసు ప్రభు ద్వారా ఉభయులు ఒకటయ్యారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు ద్వారా ఉభయులు ఒకటనంటే, నేను ఒక సహోదరికి చెప్పాను, నాకు కుమారుడు పుట్టలేదనంటే యేసే రక్షకుడిగా అన్న వాక్యాన్ని అది తీసుకున్నప్పుడు దేవుడు కుమారుని ఇచ్చాడు. మరి ఈ లోకంలో ఇద్దరు ఆడపిల్లగా నాకు అది బాధపడుతుంటే, ఆ రోజు యేసు ప్రభు మనకు పుట్టాడన్న వాక్యాన్ని స్వీకరిస్తే శారీరకంగా పిల్లల్ని తీసుకుని దేవుని పోగొట్టుకుంది. ఎక్కడైనా చర్చికి వెళ్తుండొచ్చు, కానీ మాట్లాడిన వాళ్ళ సన్నిధిని పోగొట్టుకుంది. మరి ఉభయులని ఒకటి పరిచారంటే శరీర బలం కావాలంటున్నారు, ఆత్మ బలాన్ని పోగొట్టుకుంటున్నారు. హల్లెలూయా. అందుకే దేవుడు కలిగి ఉండని అవన్నీ మీకు సంప్రాప్తి వస్తాయి. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ ఏదైనా వారు దేవుని సన్నిధిని కోల్పోయారు, కానీ ఇప్పుడు ఒకటిగా జీవించే భాగ్యాన్ని యేసు ప్రభు ద్వారా పరలోక సన్నిధికి మనకు అభయాన్ని మనము క్రీస్తు ద్వారా పొందుకున్నాం. అందుకే రోమా 8:15 చూడండి, ఒకరు హెబ్రీ 10:19 ఒకరి ఏదైనా మరలా భయపడడానికి ఆమేన్, హల్లెలూయా. మరి ఏదైనా వాళ్ళకి ఏం కలిగింది? భయము కలిగి వాళ్ళు ఏమైపోయారు? ఖచ్చితంగా వెనకాల నిలబడి యథాదిష్టిగా రాలేకపోయారు. కానీ క్రీస్తులోకి వచ్చినాక, ఒక్కసారి రక్షించబడ్డాక, సైతాన్ మిమ్మల్ని ఎంత ఊపినా, ఎంత సిగ్గు పరిచినా, ఎంత ఇబ్బందులు కల్పించినా కదా, కళ్ళల్లో కన్నీరు
జీవితాన్ని రీస్టార్ట్ అవ్వడానికి నువ్వు ఎవరిని కలిగి ఉన్నావమ్మా? హల్లెలూయా. మరి భయపడక్కన అవసరం లేదు. మనకి ఏ విధమైన శక్తి ఇచ్చాడు దేవుడు? దత్తపుత్ర ఆత్మనిచ్చాడు. దేవునికి మహిమ కలుగుగాక. హెబ్రీ 10:19 చూసినట్లయితే నాకు ఈ మాట చాలా ఇష్టమైన మాట. హెబ్రీ 10:19 సహోదరులారా 10:19 సహోదరులారా యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనది జీవము గలదైనది ఆయన శరీరమును తెర ద్వారా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగాక. దేవుడు ఎలాంటిది ఇచ్చాడు? నూతనమైనది జీవము కలిగినది ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినది మనకి ఇచ్చాడు. అంతేకాదు 20వ వచనంలో చూస్తే ప్రవేశించుటకు మరి ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు ధైర్యం కలిగి ఉన్నది కనుక దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు. మన మనస్సాక్షి కల్మషం తోచకుండానట్లు. అవును, ఒకసారి తప్పు చేసినాక ఏదైనా మళ్ళీ వెళ్ళడానికి వాళ్ళకి ఏం కలిగింది? ఎగ్జాటిస్ట్గా భయం కలిగింది. కానీ ఇప్పుడు భయం లేకుండా ఉండడానికి దత్తపుత్ర ఆత్మను మనకి ఇచ్చాడు. అంటే ఒకసారి తప్పు చేసామనుకో, ఎట్లా చెప్తే మమ్మీ ఒప్పుకుంటారు? ఇంట్లోకి రాణిస్తుందా? రాని చెప్పు 4 ఏడియలు ఏ రకంగా చెప్పినా చేర్చుకోవాలి. అమ్మకు తెలుసు ఈ తప్పు చేసి సారీ చెప్తాడు, నన్ను ఎట్లయినా కన్వే చేసుకుంటాడు, నేను రాయను అని కూర్చుంటాడు. కానీ ఈసారి అట్లా బాధ లేకుండా ఎవరున్నారు? మధ్యవర్తి ఉన్నాడు. హల్లెలూయా. మధ్యవర్తి ఎవరు? యేసుప్రభు. ఆ పరిశుద్ధ స్థలములోకి, మీకు తెలుసా పరిశుద్ధ స్థలం అంటే ఒక తెర కట్టి ఉంటుంది. అందులో ఎవ్వరు రావడానికి లేదు. అసలు స్త్రీలు అసలు రావడానికి కాదు, బోధించడానికి కూడా అర్హత లేదు పాత నిబంధనలో. ఇప్పుడు ఆ తెర యేసుప్రభు ద్వారా ఏమైందంట? ఆ కట్టుబాటు తెర చిరిగిపోయింది. కాబట్టి ఆయనకి ఇచ్చిన కృపను బట్టి నేను బోధిస్తున్నా, సంఘాన్ని నడుపుతున్నా, కృపను బట్టి మాత్రమే. ఎందుకంటే ఆ తెర చిరిగిపోయినాక అందరికీ అందులోకి ఆహ్వానం. మరి మధ్యవర్తి ఎవరున్నారు? డైరెక్ట్ మనం వస్తే ఏదైనా మస్ట్ పట్టిస్తాం, భ్రష్టు పట్టిస్తాం, వాళ్ళు చేస్తాం. మనం అంతా గలిబిడి కదా. మంచిగా మరి మంచి నీట్గా ఉన్న దాంట్లో కూర్చొని భోజనాలు చేసి ఒక 2 గంటలు ఉండండి అంటే ఇటు అటు చేస్తాం, అటు ఇటు చేస్తాం. కానీ ఈరోజు ఎవరిని బట్టి? యేసును బట్టి. మనం గలిబిడి చేసే మనుషులమే, కానీ యేసును బట్టి మనకి ఇచ్చిన స్థానం బాబు బలంగా ఇస్తున్నాడు. హల్లెలూయా. చూడండి, యేసును బట్టి మనం ఏం కలిగి ఉన్నామంట? భయం లేకుండా జీవించే భాగ్యం ఇచ్చాడు. ప్రకటన 2:7 ఒకరు యోహాను 5:24 చదవండి. 2:7 ప్రకటన ఒకరు యోహాను 5:24. చెవిగలవాడు ఆత్మ సంఘంతో చెప్పు మాటలు వినుగాక. జయించిన వారికి క్రీస్తు కలిగినాక నాకు శ్రమలు వస్తాయి, మీకు వస్తాయి. నేను జయించాను, మీరు కూడా యేసును కలిగి ఉన్నాం కాబట్టి ఆ యేసు మనకి ఓటమి ఇవ్వడు. మనలోనే ఉంటే మనకి ఏం తీసుకొస్తాడు? అక్కడ పోగొట్టుకున్న జీవ ఇప్పుడు మనలో పరలోకంలో తినాలి అంటే ఏంటి? నన్ను వెంబడించు, నాతో పాటు రా అని కష్టాలున్నా, ఇబ్బందులున్నా ఇప్పుడు ఇలాంటి వాక్యాలతో ప్రోత్సహించి తనతో జీవించే భాగ్యం ఎక్కడ వరకు తీసుకెళ్తాడు? జీవ వృక్ష ఫలాలు. అందుకే ఆ జయ జీవితాన్ని క్రీస్తు ద్వారా మనకి ఇవ్వడానికి, ఆయన సమస్తాన్ని జయించి మనకి ఇచ్చిన విలువల్లో మనం కూడా ఆయనని ఫాలోఅప్గా ఉండి ఆయన జయ జీవితాన్ని పొందాలని దేవుడు చెప్తున్నాడు. యోహాను సువార్త 5:24 చూసినట్లయితే ఆయన ఏమంటున్నాడంటే, నిత్య జీవము గల నా మాటలన్నీ నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు జీవం గలవాడు. హల్లెలూయా. ఇప్పుడు ఏమంటున్నాడు? నా మాటలన్నీ నన్ను పంపు వాని యందు విశ్వాసం ఉంచువాడు. అంటే మధ్యవర్తి ద్వారా పరలోక సన్నిధిని మనం ఒప్పుకోవాలి. ఇప్పుడు కూడా దేవుని పేరు చెప్పిన ఇజ్రాయేలు దేశం కూడా ఒకవైపు మంటలతో కాలిపోతుంది, మరొక వైపు బాంబుల తాకిస్తుంది. మరి ఇటు సిరియా, ఇటు హామాను, ఇటు ఇరాక్ 3 దేశాలతో మరి ఇంకెన్ని వస్తాయో తెలియదు. మరి అంత భయంకరమైన స్థితిలో ఉంది.
కానీ ఈరోజు దేవుని ద్వారా మరి కట్టబడడానికి ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ కట్టబడిన దానిలో భూసంబంధమైనది కాదు, ఇది స్థిరపరిచిన కార్యంగా యేసు యందు, యేసు మాటలో, యేసు జీవితం ద్వారా మనకు ఎలాంటి శాశ్వతం ఇచ్చిందంటే యెరూషలేమైనా రాయి మీద రాయి ఉండకుండా పడే దానైనా దేవుని గాడ్ పీపుల్ కూడా ధ్వంసం చేయొచ్చు. కానీ యేసు ద్వారా ఉన్నదానికి అంతం లేకుండా అది ఎటర్నల్ గా ఉండడానికి ఆ నిత్య జీవన మనకి ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఇంతటి గొప్ప భాగ్యం. చివరిగా చదివి ముగించేస్తున్నాను. ప్రకటన 21:1-7 వచనాలు దగ్గర చదివి ముగించుకున్నాను. హల్లెలూయా. ప్రకటన 21 పెళ్లి విందు. పరలోకంలో మనం జీవించే భాగ్యం. దాని 12 గుమ్మములు, 12 ముత్యములు, 12 ముత్యములు, ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యంతో కట్టబడి, ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యంగా కట్టబడి, పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమైన స్వచ్ఛమైన స్ఫటికము పోలి ఉన్నది. దానిలో ఏ దేవాలయము నాకు కనబడలేదు. ఏ దేవాలయము నాకు కనబడలేదు. సర్వాధికారి అయిన దేవుడకు ప్రభువును, సర్వాధికారి పిల్లయు దానికి దేవాలయమై ఉన్నాడు. హల్లెలూయా. ఆ పట్టణంలో ప్రవేశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. గొర్రె పిల్లయే దానికి దీపము. హల్లెలూయా. గొర్రె పిల్లయే దానికి దీపం. ఇప్పుడు ఆ పట్టణంలో మనకు ఆహ్వానంగా యేసు ప్రభు ద్వారా పరలోక సన్నిధికి మనకు బలపరుస్తున్నాడు. హల్లెలూయా. చూడండి, ఆదాము పోగొట్టుకున్నవన్నీ యేసు ప్రభుతో అన్నది పరలోకంలో ప్రభుతో జీవించే భాగ్యం ఇచ్చాడు. మరి 7వ పాయింట్, 6వ పాయింట్ చూస్తే నిత్య జీవం ఇచ్చాడు. 5వ పాయింట్ చూస్తే జీవజనము మన జీవవృక్ష ఫలాలు తినే భాగ్యం ఇచ్చాడు. మరి 4వది చూస్తే భయం లేని జీవితం ఇచ్చాడు. 3వది చూస్తే దేవుని సన్నిధికి చేర్చే భాగ్యము ఉభయులుగా జీవించే కృప ఇచ్చాడు. మరి యెషయాలో చూస్తే రక్షణ వస్త్రం ఇచ్చాడు. ఎఫెసీలో చూస్తే కళ్ళు తెరవబడ్డాయి. ఏదైతే ఏదైనా పోగొట్టుకున్నామో యేసు ద్వారా ఆ ఏదైనా బ్లెస్సింగ్ జీవితం అంతా ఇస్తున్నారు. కాబట్టి ఈ విలువలన్నింటిలో క్రీస్తుయందు బలాభిషేకం ఉపయోగించబడిన ఈ మూల్యము మనందరికీ ఆశీర్వాదంగా పరలోకపాడి భాగస్తులుగా ఈ ధన్యత తిరిగి మనందరి విలువలో ఆశీర్వదించి దీవించిన దాకా అందరం కలుగుతున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. జీవదాత స్తుతి పాత్రుడా, నన్నేలు దేవా మహనీయుడా. జీవదాత స్తుతి పాత్రుడా, నన్నేలు దేవా మహనీయుడా. ప్రేమ చూపి పిలిచినావు, ప్రాణదాత
ఏదైనా తోటలో పోగొట్టుకున్నాం శరీరంలో, కానీ ఈరోజు స్థిరపరిచిన యేసుప్రభు ద్వారా వాటిని సంపూర్ణం చేసుకుని నూతనీకరించబడేదాన్ని మరి ఆయన మధ్యవర్తిగా పరిశుద్ధ స్థలంలో మనల్ని ఆహ్వానిస్తూ ఆ రాజ్య మహిమలో మనకి భాగం ఇచ్చిన దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఎంతమంది వాక్యంలో యేసును అంగీకరించి ఆయన రక్షణ వస్త్రాన్ని ఆయన శిరస్నానాన్ని ధరించుకొని ఆ మహిమలో నేను కూడా ఉంటాను అని ఉన్న వారంతా తమ మనసులో యేసుప్రభు ద్వారా జీవించడానికి హృదయాన్ని మార్చుకొని భాగ్యం నాకు కావాలి అనుకున్నవారు మరి ఎవరైనా మరి ఆన్లైన్ ద్వారా పర్వాలు ఇక్కడ ఉన్న వారి పర్వాలు ఎవరు ఒప్పుకుంటున్నారు మరి మరి హృదయంలో వారి దేవుడి వైపు నివేదించుకున్న ఆలోచనను బట్టి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తారు. థ్యాంక్ యూ స్పిరిట్. ఇది రక్షణ సమయం, అనుకూల సమయం. యేసు ద్వారా ఇంతటి భాగ్యంలో ఆశీర్వదించి పరలోక నిత్య జీవ విలువల్లో మరి ఈ విలువలన్నింటినీ మాకు సంపాదిస్తున్న నీ కుమారుని ఎంత ఉపయోగించిన ఆ బలము నేను నమ్ముకున్న నీ ఎంత విశ్వసించిన నీ నామమును బట్టి జీవిస్తున్న వారికి సంపూర్ణ స్థితి కలిగిస్తూ వారి జీవిత విలువలకి నేను నడిపింపు ఆ యొక్క రాజ్య సన్నిధి ఆ ప్రత్యక్షత అనుగ్రహించి దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.